హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిచ్చింగ్ స్కూల్ బై జ్యోతి. ఈరోజు వీడియోలో మనకి రెడీమేడ్గా ఉన్న డ్రెస్ అయినా ఏదైనా స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ అయినా కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కడైనా కానీ పాడైపోయింది అని అనుకున్నప్పుడు దాన్ని పడేయలేమన్నమాట. అట్లాంటప్పుడు దాన్ని రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్న ఈ టాప్ అనేది చాలా బాగుందండి. వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది కలనేత అంటే చాలా రంగులు మిక్సింగ్ వల్ల మనకి అడుగు వైపున కొంచెం షైనీ కలర్లో క్లాత్ అనేది వస్తుంది. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఈ కలరే అడుగు వైపున ఉండదన్నమాట. సో దానివల్ల మనకి ఈ కుట్లు దగ్గర అంటే ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో అక్కడ మనకి ఈ విధంగా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి డ్రెస్ అందమంతా పోతుంది అనమాట. సో ఈ విధంగా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను దానికోసం అని చెప్పి ఈ డ్రెస్లో మనకి ఉన్న కలర్స్ని కొంచెం మ్యాచ్ చేసుకునేదానికి ఏదైతే బాగుంటుందని చెక్ చేసుకొని దీంట్లో నేను ఎల్లో కలర్ తీసుకున్నానండి. అది కూడా రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నాను. సో అది ఎక్కడ ఎలాగా జాయింట్ చేస్తే మనకి ఈ డ్రెస్ బాగుంటుందో నేను ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే మనకి సైడ్ ప్లీట్స్ ఏ విధంగా మనము కుట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కుట్లు దగ్గర మనకి ఈ విధంగా దండలాగా లాగిందనమాట. సో అది ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు మొత్తం క్లాత్ని కట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మనకి క్లాత్ అనేది ఈ విధంగా కొంచెం తెల్లగా అలాగే కొంచెం గీతలు పడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అలా కట్ చేసుకున్న తర్వాత కింద కట్స్ దగ్గర మనకి పట్టీలాగా కుట్టేస్తారు కదా, సో ఆ పట్టీని విప్పదీసేసుకుంటున్నాను, కట్ చేయట్లేదు. ఒకవేళ మనం కట్ చేసినట్లయితే మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి విప్పదీసేసుకుంటున్నాను. ఇప్పుడు టాప్ యొక్క లెంత్ని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద వరకు కూడా కొలుచుకుంటే మనకి 39 వచ్చిందండి. సో మనకి కొంచెం పట్టి వేసుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచ్ వదులుకొని నేను 40 ఇంచెస్ అనేవి క్లాత్ పొడుగు తీసుకుంటున్నాను. అలాగే వెడల్పు కూడా మెజర్ చెక్ చేసుకుంటున్నాను. ఈ వెడల్పు చెక్ చేసుకునేటప్పుడు మనకి షేప్ దగ్గరేమో లోపలికి వెళ్తుంది, అలాగే ఆర్మ్ హోల్ దగ్గరేమో కొంచెం బయటికి వస్తుంది. సో అన్నిటికీ వీలుగా ఉండేటట్టుగా మొత్తాన్ని నేను 4 ఇంచుల వరకు కూడా ఎక్స్ట్రా తీసుకున్నానండి. కొంచెం ఖర్చు కోసం, అలాగే 2 ఇంచులు మాత్రము మనకి డ్రెస్ కోసం. ఇక్కడ నేను కట్ చేసినప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర క్లాత్ని అయితే కట్ చేయలేదండి, ఎందుకంటే మనకి అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మనం కట్ చేసినట్లయితే ఈ డ్రెస్ డిజైన్ అనేది వేరేగా వస్తుంది. కాబట్టి అక్కడ మాత్రం కొంచెం అటాచ్ చేసే ఉంచుకొని మిగతా పార్ట్ అంతా కూడా నేను స్ట్రైట్గా కట్ చేసేసాను. అలాగే కిందన టక్స్ దగ్గర నుంచి కింద ఉండే క్లాత్ మొత్తాన్ని కూడా నేను అలాగే ఉంచేసుకున్నానండి, అంటే కుట్టు విప్ప తీసేసుకున్నాను. ఇక్కడ నేను మొత్తంగా 3 ఇంచుల వరకు వెడల్పు క్లాత్ని తీసుకుంటున్నాను. మీరు ఇదే విధంగా ఏ డ్రెస్ మెటీరియల్నైనా కానీ లేదా ఏ టాప్నైనా కానీ మీరు రెడీ చేసుకోవచ్చు. అయితే మీరు తీసుకునేటటువంటి క్లాత్ని బట్టి మనం ఎక్స్ట్రాగా తీసుకునే క్లాత్ కూడా సేమ్ కాంబినేషన్ ఉండేటట్టుగా చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పొడవు 40 ఇంచుల వరకు తీసుకున్నాను. దీన్ని 2 పొరల మీద తీసుకున్నాను, అలాగే 3 ఇంచుల వెడల్పు తీసుకున్నాను. సో ఈ విధంగా నేను కట్ చేసేసుకుంటున్నానండి. నేను ముందుగా చెప్పినట్టుగా మనం తీసుకునేటటువంటి టాప్ ఏ మెటీరియల్తో ఉందో అదే మెటీరియల్ ఇంచుమించుగా అదే వచ్చేటట్టుగా నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇది కూడా కొంచెం షైనీగా వస్తుంది, సిల్క్గా ఉంటుంది, అలాగే కలర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా నేను అడ్జస్ట్ కట్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా 4 ముక్కలుగా చేసుకున్నాను, అంటే ఫ్రంట్ సైడ్ 2 పార్ట్లు, బ్యాక్ సైడ్ 2 పార్ట్లు, మొత్తం 4 పార్ట్లు నేను తీసేసుకున్నానండి. సో వీటన్నిటినీ కూడా సైడ్ జాయింట్ ఏ విధంగా నార్మల్గా చేసుకుంటామో అదే విధంగా చేసేసుకున్నాము. అంటే ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద వరకు కూడా యాజ్ యూజ్గా జాయింట్ అనేది చేసేసానండి. ఇప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో మీకు కావాలంటే ఈ అటాచ్ చేసిన దగ్గర మీరు జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మన డ్రెస్ యొక్క మెజర్మెంట్ ప్రకారం మనము మార్కింగ్ అనేది మళ్ళీ ఒకసారి చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను స్లీవ్కి ఎక్కడ కూడా ఏ అటాచ్మెంట్ చేయలేదండి, కానీ మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కాబట్టి మీకు నీట్ ఫినిషింగ్ కావాలి లేదా మీకు ఆర్మ్ హోల్ దగ్గర ఇంకొంచెం స్పేస్ కావాలి అని అనుకుంటే స్లీవ్ కూడా కొంచెం పీస్ని యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు మనకి ఈవెన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడైతే నేను డ్రెస్ యొక్క మెజర్మెంట్స్ తోటి మార్కింగ్ అనేది చేసేసుకున్నానండి. ఇక్కడ ఒక 1 ఇంచు వరకు కూడా మనకి డ్రెస్లోకి అవసరం పడుతుంది. ఆ తర్వాత మిగతాదంతా కూడా ఖర్చుగానే మిగిలిపోతుంది. అయితే పై వైపున 1 ఇంచ్ వరకు, అలాగే మధ్యలో మనము టాప్ యొక్క షేప్ దగ్గర మనము కొంచెం
తగ్గించుకొని పెట్టుకున్నట్లయితే మనకి అక్కడ షేప్ అనేది వస్తుంది. అలాగే మళ్ళీ అడుగున ఎక్కడైతే కట్స్ స్టార్ట్ అవుతాయో అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాము, అక్కడి నుంచి మనం పట్టీ అనేది వేసుకుంటాము. ఈ విధంగా 3 చోట్ల 3 మార్కింగ్ పెట్టేసేసుకున్నాను. మళ్ళీ వీటన్నిటిని కూడా జాయింట్ చేసేసుకున్నాను. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనము ఎక్కడైతే కట్స్ స్టార్ట్ అవుతాయో అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాం కదండి. సో అక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా కుట్టుకోవాలి. ఎక్కడైతే మనం మార్కింగ్ ఇచ్చామో అక్కడి నుంచి మనకి కట్స్ స్టార్ట్ అవుతున్నట్లు లెక్కండి. సో ఈ కట్స్ అంటే స్లిట్స్ కానీ ఏవైనా కానీ కుట్టుకునేటప్పుడు మనం ఏ విధంగా కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు నార్మల్గానే మనం పైనుంచి కింద వరకు కూడా అంటే 40 ఇంచెస్ కూడా యాస్టీజ్గా మనము కుట్టేసుకోవాలి. మనం మార్కింగ్ మీద ఇలాగా చివరి దాకా వచ్చిన తర్వాత మనం చివర 1 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా పట్టి కుట్టుకోవాలని, అది కూడా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్గా తిప్పుకొని మనకి రా ఎడ్జెస్ వైపు క్లాత్ని ఈ విధంగా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఒక సైడ్ క్లాత్ని మనం కుట్టుకునేటప్పుడు మీ కింద వైపు ఎటువంటి క్లాత్ కూడా లేకుండా చూసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ కుట్టేసిన కుట్టు పక్కకే ఈ కుట్టు కూడా వేసుకోవాలండి. మనం ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఎంత ఈజీగా ఉంటుందో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ ఫోల్డింగ్ అంతా చేసేసుకొని ఆ తర్వాత కింద వైపు క్లాత్ ఏమీ లేకుండా చూసుకొని ఈ విధంగా మనం ఆల్రెడీ కుట్టుకున్న కుట్టు పక్క నుంచే కుట్టు అనేది వేసుకోవాలి. ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా వేసుకోవాలండి. దీన్ని మనము మెయిన్ టాప్కి ఎక్స్ట్రా పట్టీగా వేస్తున్నాం అనమాట. అంటే దీంట్లో ఉన్న కలర్ తోటే మనం ఎక్స్ట్రా పట్టీ వేసినట్టుగా చాలా నీట్గా కనిపిస్తుంది. మీకు చూపిస్తాను. ఈ విధంగా కట్ మార్క్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా కుట్టుకుంటూ వచ్చానండి. ఆ కుట్టు అనేది ఖచ్చితంగా మనం వేసుకున్నటువంటి కుట్టు పక్కనే రావాలి, నీట్గా రావాలి. అలాగే ఎటువంటి ముడతలు లేకుండా మనం కుట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. చూడండి చివరికి వచ్చేసాము. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత కుట్టు అనేది స్టాప్ చేసేసుకోవాలి. పైన మీకు ఎక్స్ట్రాగా ఎన్ని కుట్లు అయితే కావాలనుకుంటున్నారో వాటిని వేసేసుకోవచ్చు. టోటల్గా మనకి చూడటానికి లుక్ అయితే ఈ విధంగా ఉందండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి పక్కన మనం అటాచ్ చేసాం కదా బార్డర్ లాగా కనిపిస్తుంది చూడండి. అలాగే కలర్ కూడా చాలా బాగా మ్యాచ్ అయింది. ఇంకా మనం పట్టీ వేసాం కదా, సో లోపల వైపు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా పైన సైడ్ జాయింట్ చేసాం కదా అక్కడైతే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం SSJ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.